హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉన్నటువంటి జాబ్ రోల్స్, డేటా ఇంజనీరింగ్, డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్. అసలు ఈ 3 జాబ్ రోల్స్‌లో వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? వాళ్ళు ఎగ్జాక్ట్‌గా ప్రాజెక్ట్స్‌లో ఏ టైప్ ఆఫ్ వర్క్ చేస్తారు? మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్‌లో ఈ 3 జాబ్ రోల్స్‌కి సంబంధించినటువంటి సాఫ్ట్‌వేర్ సర్వీసెస్‌ని మనం ఏమి యూజ్ చేస్తాము? అండ్ కొన్ని యూజ్ కేస్ సినారియోస్‌ని మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కమింగ్ టు ద డేటా ఇంజనీర్. ఒక డేటా ఇంజనీర్ క్యాండిడేట్ ఒక బిజినెస్లో ఉన్నటువంటి, లెట్స్ టేక్ ఇట్ హియర్, ఐఎమ్ రన్నింగ్ 3 సూపర్ మార్కెట్స్. వన్ సూపర్ మార్కెట్ ఇన్ ఇండియా, ఎనదర్ సూపర్ మార్కెట్ ఇన్ యుఎస్ఏ అండ్ ఆస్ట్రేలియా. ఈ 3 సూపర్ మార్కెట్స్లో కస్టమర్స్ కొన్ని ప్రొడక్ట్స్ పర్చేజ్ చేయడానికి సూపర్ మార్కెట్కి వచ్చి కొన్ని ట్రాన్సాక్షన్స్ చేస్తారు. ఆ ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు ఏదైతే ప్రొడక్ట్, ఎంత క్వాంటిటీ, ఎంత అమౌంట్ పే చేశారు, మోడ్ ఆఫ్ ద పేమెంట్ అండ్ కస్టమర్ పర్సనల్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా బ్యాక్ ఎండ్లో డేటాని స్టోర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తే ఇండియా మార్కెట్ వాళ్ళు ఎజూర్ కానీ, ఏడబ్ల్యూఎస్ కానీ, జీసీపీ కానీ, ఎస్క్యూఎల్ సర్వర్ కానీ, ఆరికిల్ కానీ, ఎక్కడైనా ఆ బిజినెస్ డేటాను వాళ్ళు సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక డేటా ఇంజనీర్ రోల్ ఏంటంటే, ఏదైతే బిజినెస్ డేటా సూపర్ మార్కెట్స్ నుంచి కలెక్ట్ చేసి బ్యాక్ ఎండ్ క్లౌడ్స్ ఆర్ ఆన్ ప్రిమిసెస్ కొన్ని డేటాబేస్ సర్వర్స్లో స్టోర్ చేశారో ఆ డేటాని డిఫరెంట్ డేటా సోర్సెస్ నుంచి ఆ బిజినెస్ రా డేటాని కలెక్ట్ చేయడమే డేటా ఇంజనీర్ పని. ఈ డేటా ఇంజనీర్ ఏం చేస్తారంటే, డిఫరెంట్ డేటా సోర్సెస్లో ఉన్నటువంటి బిజినెస్ డేటాని కలెక్ట్ చేసి ఒక చోట కంబైన్ చేస్తాడు. ఎక్కడ కంబైన్ చేస్తాడు? ఇక్కడ లేక్ హౌస్ అనే ఒక స్టోరేజ్లో స్టోర్ చేస్తాడు. ఈ డేటాని కలెక్ట్ చేసి ఒక ప్లేస్లో కన్సాలిడేట్ చేయడానికి మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్ టూలే డేటా ఫ్యాక్టరీ టూల్ అంటాం. ఇది ఒక ఈటీఎల్ టూల్. దీన్ని మనం మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్లో డేటా పైప్లైన్స్ అని కూడా అంటాము. బై యూసింగ్ దిస్ టూల్ వీఆర్ గోయింగ్ టు కన్సాలిడేటింగ్ ద డేటా ఇంటూ వన్ ప్లేస్. ఇప్పుడు మీరు ఇక్కడ లేక్ హౌస్లో పెట్టిన డేటా, ఇట్స్ నాట్ ఏ క్లీన్డ్ ట్రాన్స్ఫార్మ్డ్ డేటా, ఇట్స్ జస్ట్ రా డేటా. మీరేం చేశారు? ఇక్కడ ఏజియర్ నుంచి, ఏడబ్ల్యూఎస్ నుంచి, జీసీపీ నుంచి డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్న నా బిజినెస్ డేటాని జస్ట్ తీసుకొచ్చి ఒక ప్లేస్లో పెట్టాను. దట్ ఈజ్ లేక్ హౌస్. ఇప్పుడు ఈ డేటాని మీరు క్లీనింగ్ అండ్ ట్రాన్స్ఫార్మింగ్, మన బిజినెస్ రిక్వైర్మెంట్కి తగ్గట్టు డేటాని మనం క్లీన్ చేయాలి. ఆ క్లీన్ చేసి దాన్ని వేర్ హౌస్లో సేవ్ చేయాలి. దానికి మనం 2 టూల్స్ యూజ్ చేస్తాం మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్లో, డేటాఫ్లో జెన్ 2 ఆర్ డేటాబ్రిక్స్ నోట్బుక్స్. ఈ 2 టూల్స్లో డేటాఫ్లో జెన్ 2 అనేది జీరో కోడింగ్, డేటాబ్రిక్స్ నోట్బుక్స్ అనేది ఇది మనం కొన్ని కమాండ్స్ రాయాల్సి ఉంటుంది, ఎస్క్యూఎల్ కానీ, పైథాన్ కానీ. ఒక చిన్న యూస్ కేస్ సినారియో తీసుకుంటే, ఒక ఈ కామర్స్ కంపెనీ అంటే రిటైల్, ఆన్లైన్లో వాళ్ళ ప్రొడక్ట్స్ని సేల్ చేస్తుంటారు. లెట్స్ టేక్ అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్. వాళ్ళకి వెబ్సైట్స్ నుంచి, మొబైల్ యాప్ నుంచి అండ్ డిఫరెంట్ డేటా సోర్సెస్ నుంచి ఆర్డర్స్ బుక్ అవుతాయి. ఆర్డర్స్ బుక్ అయ్యాక ఆ డేటా మొత్తం బ్యాక్ ఎండ్లో ఒక చోట స్టోర్ అవుతుంది. ఒక చోట అవ్వచ్చు, మల్టిపుల్ ప్లేసెస్లో అవ్వచ్చు. సో డేటా ఇంజనీర్ ఏం చేయాలంటే, ఈ డేటా సోర్సెస్లో ఎక్కడైతే వాళ్ళ బిజినెస్ డేటా స్టోర్ అయ్యిందో వాటికి కనెక్ట్ చేసి ఆ డేటాని ఫస్ట్ ఒక ప్లేస్లోకి కన్సాలిడేట్ చేసి అక్కడి నుంచి డేటాని క్లీన్ చేసి వేర్ హౌస్లోకి మూవ్ చేయాలి. దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి డేటా ఇంజనీర్ కొన్ని సర్వీసెస్ని యూజ్ చేస్తాడు, సాఫ్ట్వేర్ సర్వీసెస్ని మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ ప్లాట్ఫామ్లో. అవేంటంటే
data pipeline, nothing but a data factory, data flow gen 2 అండ్ నోట్బుక్స్ విత్ PySpark. ఈ 3 ETL సర్వీసెస్. ఇందులో డేటా ఫ్యాక్టరీని డేటా ఇంజెక్షన్, డేటా కన్సాలిడేషన్ పర్పస్ మనం యూజ్ చేస్తాము. అండ్ డేటా ఫ్లో జెన్ 2 డేటా బ్రిక్స్ని మనం ట్రాన్స్ఫర్మేషన్ పర్పస్కి యూజ్ చేస్తాము. ఓకే, సో ఇది డేటా ఇంజనీర్ రోల్. సో ఇక్కడితో డేటా ఇంజనీర్ వర్క్ కంప్లీట్ అవుతుంది. ఆ తరువాత డేటా అనలిస్ట్ రోల్ విల్ స్టార్ట్. అసలు ఈ డేటా అనలిస్ట్ రూల్ ఏంటి? యాజ్ ఏ బిజినెస్ ఓనర్ ఈ సూపర్ మార్కెట్స్కి నేను సిఇఓని. ఐ హ్యావ్ మల్టిపుల్ క్వశ్చన్స్ అబౌట్ మై బిజినెస్. సో ఏం క్వశ్చన్స్? లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్, నేను నా బిజినెస్లో బాగా సెల్ అయ్యే ప్రొడక్ట్స్, ఒక టాప్ 10 ప్రొడక్ట్స్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు నాకు మల్టిపుల్ స్టోర్స్ ఉన్నాయి. ఏ స్టోర్లో ఎక్కువ సేల్స్ అవుతుంది అండ్ ఏ స్టోర్లో లీస్ట్ సేల్స్ అవుతుంది? ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వడమే డేటా అనలిస్ట్ పని. ఆ ఆన్సర్స్ ఎలా ఇస్తాడు? ఏదైతే బిజినెస్ డేటాని డేటా ఇంజనీర్ వేర్ హౌస్లో సేవ్ చేశాడో ఆ డేటాని తీసుకొని విజువలైజ్ చేస్తాడు. అంటే కొన్ని రిపోర్ట్స్ని, డాష్ బోర్డ్స్ని క్రియేట్ చేసి నాకున్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఆ విజువలైజేషన్ ఫార్మాట్ లైక్ చార్ట్ అవ్వచ్చు, టేబుల్ ఫార్మాట్ అవ్వచ్చు, రకరకాల విజువలైజేషన్స్ రూపంలో మనకి ఆ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తాడు. సో ఒక డేటా అనలిస్ట్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే బిజినెస్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వడమే, రిపోర్ట్స్ అండ్ డాష్ బోర్డ్స్ క్రియేట్ చేయడం, ఏవైతే కేపీఐస్, ట్రెండ్స్ ఇవన్నీ కూడా ఎనలైజ్ చేయాలి. సో ఈ పర్టిక్యులర్ డేటా అనలిస్ట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇంప్లిమెంట్ చేయడానికి మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ లోపల ఏమేమి వర్క్ చేస్తాడు ఆయన? వేర్ హౌస్లో ఉన్నటువంటి టేబుల్స్ మధ్య ఒక డేటా మోడల్ని డెవలప్ చేస్తాడు. అంటే ప్రతి టేబుల్కి ఒక రిలేషన్షిప్ క్రియేట్ చేస్తాడు. చేసిన తర్వాత పవర్ బిఐ యూజ్ చేసి కొన్ని రిపోర్ట్స్ అండ్ డాష్ బోర్డ్స్ని డిజైన్ చేస్తాడు. దిస్ ఇస్ వాట్ ఎ డేటా అనలిస్ట్ విల్ డూ. డేటా అనలిస్ట్ డేటా మోడల్ని డెవలప్ చేయటం, పవర్ బిఐ రిపోర్ట్స్ని డెవలప్ చేయటం. లెట్స్ టేక్ వన్ యూజ్ కేస్ సినారియో. సేమ్ ఈ కామర్స్ కంపెనీలో ఒక డేటా అనలిస్ట్ పవర్ బిఐని యూజ్ చేసి ఫ్యూ రిపోర్ట్స్ డిజైన్ చేస్తాడు. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు అండర్స్టాండ్ ఈచ్ రీజియన్ వైజ్గా సేల్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఆస్ట్రేలియాలో ఎలా ఉంది, ఇండియాలో ఎలా ఉంది, యుఎస్ఏలో ఎలా ఉంది అనేది. అండ్ బెస్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్స్ అంటే బాగా అమ్ముడుపోతున్నటువంటి ప్రొడక్ట్స్ ఏంటనేది ఐడెంటిఫై చేయడం. అండ్ యూజర్ ట్రెండ్స్ యూజర్ ట్రెండ్స్ అంటే కస్టమర్ బిహేవియర్ అండ్ స్టేక్ హోల్డర్స్కి క్లియర్గా బిజినెస్ పర్ఫార్మెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడమే బిజినెస్ అనలిస్ట్, డేటా అనలిస్ట్ రోల్. ఇప్పుడు ద థర్డ్ వన్, డేటా సైంటిస్ట్. సో డేటా సైంటిస్ట్ అనే ఆయన ఏం చేస్తాడు? ఏమేమి టూల్స్ యూజ్ చేస్తాడు? డేటా సైన్స్ అనేది చాలా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్. సో అడ్వాన్స్డ్ అనలైటిక్స్ బై యూజింగ్ ఏ మెషిన్ లెర్నింగ్ మోడల్స్. డేటా సైంటిస్ట్ రోల్ ఏంటంటే కొన్ని మెషిన్ లెర్నింగ్ మోడల్స్ని డెవలప్ చేసి డేటా ఎనాలిసిస్ అనేదాన్ని అడ్వాన్స్డ్ లెవెల్లో చేయాలి. అడ్వాన్స్డ్ లెవెల్ అంటే ఏంటి? ఐ విల్ టెల్ యూ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఏ డేటా సైంటిస్ట్ వాట్ హీ కెన్ డూ. ఫర్ ఎగ్జాంపుల్, డైలీ ఈ సూపర్ మార్కెట్కి కొంతమంది కస్టమర్స్ వచ్చి ప్రొడక్ట్స్ పర్చేజ్ చేస్తున్నారు. ఈ డేటా సైంటిస్ట్ ఏం చేస్తాడంటే కొంతమంది కస్టమర్స్ ఎవరెవరు ఫ్రమ్ లాస్ట్ 1 month or 2 months నుంచి మా స్టోర్కి రావడం లేదు అండ్
ఇన్ ఫ్యూచర్ ఇంకా ఎవరెవరు కస్టమర్స్ డ్రాప్ అవుట్ అవ్వచ్చు. ఓకే. అంటే ముందే మనం ఏ కస్టమరు మన షాప్కి షాపింగ్కి రాకపోవచ్చు అనే కస్టమర్స్ని ఐడెంటిఫై చేయడం, వాళ్ళకి కొన్ని ఆఫర్స్ని పంపించి మళ్ళీ ఆ కస్టమర్ని మన షాప్కి వచ్చే విధంగా చేసుకోవడం. దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. అండ్ ఒక కస్టమర్ ఇంతకుముందు ఏ ప్రోడక్ట్ పర్చేజ్ చేశాడు, బేస్డ్ ఆన్ దట్ మనం ఆయనకి సిమిలారిటీ ఉన్నటువంటి కొన్ని ప్రొడక్ట్స్ని రికమెండ్ చేయడం. దిస్ ఇస్ కాల్డ్ ప్రొడక్ట్ రికమెండేషన్ సిస్టమ్ని డెవలప్ చేయటం. అండ్ నెక్స్ట్ మంత్ మనకి సేల్స్ ఎలా ఉండొచ్చు అని ముందే గెస్ చేయటం. దాన్ని బట్టి మనం స్టాక్ని, ఇన్వెంటరీని మెయింటైన్ చేయొచ్చు. అలానే ఫ్రాడ్ డిటెక్షన్స్. ఇప్పుడు మీరు బ్యాంకింగ్ సిస్టంలో చూస్తే ఒక్కోసారి ఆల్ ఆఫ్ సడన్ మీ క్రెడిట్ కార్డ్ మీద ఒకే రోజు ఒక 20-30 ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? అంటే ఏదో ఫ్రాడ్ డిటెక్షన్, ఏదో ఫ్రాడ్ జరుగుతుంది మీ అకౌంట్ మీద. ఇమీడియట్లీ అలాంటివి ఐడెంటిఫై చేసి సడన్గా హై లెవెల్ పేమెంట్స్ జరిగినా కానీ, ఇప్పుడు మీరు బ్యాంక్లో కూడా చూడండి, ఒకే రోజు ఒక 2 lakhsకో 3 lakhsకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే ఇమీడియట్లీ విల్ రిసీవ్ ఏ కాల్ ఫ్రమ్ యువర్ కస్టమర్ కేర్. ఏంటంటే బ్యాక్ ఎండ్లో వాళ్ళు ఒక మోడల్ని డెవలప్ చేశారు. ఎప్పుడైనా హెవీ ట్రాన్సాక్షన్ జరిగితే ఇమీడియట్లీ కాల్ ట్రిగ్గర్ చేయండి అని చెప్పి. అట్లానే ఇంకొక ఎగ్జాంపుల్, సెంటిమెంట్ అనాలిసిస్. ఒక కస్టమర్ కొన్ని రివ్యూస్ ఇచ్చాడు అబౌట్ యువర్ ప్రొడక్ట్స్, అబౌట్ యువర్ సర్వీస్. సో ఆ రివ్యూస్ని బేస్ చేసుకొని ఓవరాల్ ఆల్ కస్టమర్స్ రివ్యూస్ని తీసుకొని సెంటిమెంట్ అనాలిసిస్ చేయాలి. అంటే మనకి నెగిటివిటీ ఎక్కువ రివ్యూ చేశారా, పాజిటివిటీ ఎక్కువ ఉందా ఈ రివ్యూస్లు అనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో అలాంటిది కూడా ఒక డేటా సైంటిస్ట్ కొన్ని మోడల్స్ని డెవలప్ చేస్తాడు. సో ఒక డేటా సైంటిస్ట్ ఏం చేస్తాడంటే ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ కానీ, డీప్ ఇన్సైట్స్ ఇవ్వడం కానీ, సో దాన్ని డెవలప్ చేయడానికి కొన్ని మోడల్స్ని ట్రైన్ చేసి, ఎవాల్యుయేట్ చేసి, డిప్లాయ్ చేయడమే డేటా సైంటిస్ట్ పని. ఈ డేటా సైన్స్ ఇంప్లిమెంట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూస్తే ఏదైతే డేటా ఫ్యాక్టరీ ఈ లేక్ హౌస్లోకి ఆ బిజినెస్ రా డేటాని ఇక్కడికి స్టోర్ చేస్తుందో, ఆ డేటాని తీసుకొని అగైన్ డేటా సైంటిస్ట్ ఆల్సో యూజింగ్ టు ఇంప్లిమెంట్ ద డేటా సైన్స్ పార్ట్, డేటా బ్రిక్స్ నోట్బుక్స్ని యూజ్ చేస్తాడు. బై యూజింగ్ ద నోట్బుక్స్, ఇన్సైడ్ ద నోట్బుక్స్ వీ కెన్ రైట్ పైస్పార్క్, పైథాన్, ఈ కమాండ్స్ రాసి మనం మెషిన్ లెర్నింగ్ మోడల్స్ని బిల్డ్ చేయొచ్చు. సో ఓ మోడల్ని డెవలప్ చేశాక ఏదైతే అవుట్పుట్ డేటా వస్తుందో మీకు, ఆ డేటాని మీరు అగైన్ వేర్ హౌస్లో కానీ లేక్ హౌస్లో కానీ స్టోర్ చేసుకొని అగైన్ బై యూజింగ్ ఏ పవర్ బిఐ మీరు రిపోర్ట్స్ క్రియేట్ చేయొచ్చు. ఓకే. ఈ 3 రెస్పాన్సిబిలిటీస్, డేటా ఇంజనీర్, డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్, ఈ 3 రోల్స్ 3 డిఫరెంట్ యాక్టివిటీస్ని ప్లే చేస్తారు. వీళ్ళు యూజ్ చేసే సర్వీసెస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. దీంతో పాటు డేటా ఇంజనీర్ ఒక్కోసారి మనకి కొన్ని ఐఓటీ డివైసెస్, అంటే లైవ్ స్ట్రీమింగ్ డేటాను కూడా మనం స్ట్రీమ్ చేయాల్సి ఉంటుంది. ఆ డేటాను కూడా మనం కేక్యూఎల్ అని ఒక డేటాబేస్లో స్టోర్ చేస్తాం. దిస్ ఈజ్ కంప్లీట్లీ ఫర్ లైవ్ స్ట్రీమింగ్ ఎనలైటిక్స్ పర్పస్. ఓకే. సో ఓవరాల్గా మీరు చూస్తే ఒక డేటా సైంటిస్ట్, ఒక డేటా ఇంజనీర్ అండ్ ఒక డేటా అనలిస్ట్ ఏమేం సర్వీస్ని యూజ్ చేస్తున్నారు. డేటా ఇంజనీర్ అంటే కంప్లీట్గా ఈటీఎల్, డేటా ట్రాన్స్ఫర్స్ మీద ఫోకస్ పెడతాడు. తను ఈ 3 టూల్స్ యూజ్ చేస్తాడు: డేటా ఫ్యాక్టరీ, డేటా ఫ్లో, జెంటు, నోట్బుక్స్. డేటా అనలిస్ట్ అంటే మోడలింగ్, పవర్ బిఐ రిపోర్ట్స్ డిజైన్ చేయడం మీద ఫోకస్ పెడతాడు. డేటా సైంటిస్ట్ అంటే మెషిన్ లెర్నింగ్ మోడల్స్ యూజింగ్ ద నోట్బుక్స్. ఈ 3 జాబ్ రోల్స్ని డెవలప్ చేసేటప్పుడు మీ డేటాని మీరు స్టోర్ చేయాల్సి ఉంటుంది. ఆ స్టోర్ చేయడానికి మనకు ఒక 2 సర్వీసెస్ ఉన్నాయి.
వన్ ఈజ్ లేక్ హౌస్, ద సెకండ్ వన్ ఈజ్ ద వేర్ హౌస్. ఒక మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్లో ఈ సాఫ్ట్వేర్ సర్వీసెస్ అన్నీ యూజ్ చేసి మీరు డేటా ఇంజనీరింగ్, డేటా అనాలిసిస్ అండ్ డేటా సైన్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ని క్లయింట్కి డెవలప్ చేస్తారు. అంటే మీరు మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ కోర్స్ నేర్చుకోవాలంటే, డేటా ఇంజనీర్ అవ్వాలంటేనేమో ఇవి నేర్చుకోవాలి. దీస్ టూ ఆర్ కామన్. స్టోరేజ్ అండ్ లేక్ హౌస్ ఆర్ కామన్. డేటా ఇంజనీర్ ఈ 3 టూల్స్, డేటా అనలిస్ట్ ఈ 2 టూల్స్, డేటా సైంటిస్ట్ పైస్పార్క్ పైథాన్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాలి. సో మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ కోర్స్ అంటే మీరు ఏ రోల్స్ డిఫైన్ చేసుకొని నేర్చుకోవాలనుకుంటున్నారో దాని ప్రకారం సర్వీసెస్ని బిల్డ్ చేసుకోవాలి. మీరు ఈ డేటా సైడ్ ఇంతకుముందు డేటా ఇంజనీరింగ్, డేటా అనాలిసిస్ ఎక్స్పీరియన్స్ మీకు లేకపోతే యూ కెన్ స్టార్ట్ విత్ డేటా ఇంజనీరింగ్ అండ్ డేటా అనాలిసిస్. లేటర్ యూ కెన్ అప్ స్కిల్ టు డేటా సైంటిస్ట్. ఓకే, సో ఈ వీడియోలో మీకు క్లియర్గా డేటా ఇంజనీర్ రోల్ ఏంటి, డేటా సైంటిస్ట్ రోల్ ఏంటి, డేటా అనలిస్ట్ రోల్ ఏంటి, వీళ్ళు ఏమేమి సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తారు మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్లో అనేది ఒక క్లియర్ పిక్చర్ వచ్చింది. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను డిస్కస్ చేస్తాను.